గంగమ్మ తల్లి ఓరవకల్లు దేవాలయం. ఓరవకల్లు ఉన్న శ్రీ గంగాదేవి పేరంటాళ్ళ అమ్మవారి దేవస్థానము ఓరవకల్లు. దీన్నే ఓరవకల్లు అంటారు. అచ్చంపేట మండలంలో ఉంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మా వేల్పూరు గ్రామం పక్కనే ఉంది. గంగమ్మ తల్లి దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి రాగానే అదిగోండి గంగమ్మ తల్లి కొలువై ఉన్న కొండ. ఆ కొండలో అటువైపు నుంచి గంగమ్మ తల్లి ఎక్కి ఆ సొరంగంలో ఒక దారి ఏర్పరచుకున్నారంట. ఆ దారి ఏర్పరచుకున్న చోట ఆమె వెలిశారని ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. నిజంగానే మనకు అక్కడ 2 సొరంగాలు కనబడుతున్నాయి. ఆ సొరంగాల్లో అమ్మవారు వెలిశారనేది ప్రతీతి. కొండ చూడండి అంత పెద్దగా ఉందో. ఇప్పుడు మనం అటువైపు నుంచి కొండ ఎక్కుదాం. ఎక్కినప్పుడు వీడియో తీసి చూపిస్తాను. ఇదే ఓరవకల్లు కొండ. పైకి ఎక్కాలి. కాకపోతే ఈ ఎండకి ఇంకెక్కితే కాళ్ళు మాడిపోయేటట్టున్నాయి. ఓరవకల్లు కొండ చాలా ఫేమస్. అంతకుముందు అయితే ఇటు నుంచే ఎక్కాము. మరి ఏందో ఇప్పుడు ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది. కొద్దిగా ఇటువైపు వచ్చి కనబడుతుందిగా, ఇక్కడి నుంచి ఎక్కొచ్చు. కాకపోతే ఆ కుక్క దాని నుంచి జరుగుతుంది. అందుకని ఎక్కదలుచుకోలేదు. ఎందుకంటే మనతో పాటు ఒకళ్ళు ఉంటే ఎక్కొచ్చు, ఒక్కళ్ళే ఎక్కకూడదు. ఇదిగోండి చూడండి అట్టుంది కొండ. మీ కొండ పావుంత ఎక్కగానే ఎంత ఉంది. ఇంకా పైకి ఉంది కొండ. ఇదిగోండి ఆ పైకి ఆ కనబడుతున్న రాయి కాడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. నేనైతే ఆ సాహసం చేయదలుచుకోలేదు ఒక్కనే వచ్చినప్పుడు, అందుకనే దిగుతున్నాను. ఇది మా ఓరవకల్లు. అదిగోండి చెరువు, ఓరవకల్లు చెరువు, ఓరవకల్లు కొండ చాలా చాలా ఫేమస్ మా అచ్చంపేట మండలంలో. ఇక్కడ తిరణాలు బాగా జరిగిద్ది ఈ ఊర్లో ఓరవకల్లులో. ఆ పక్కన కనబడుతుంది రుద్రారం. మా వేల్పూరు అచ్చంపేట మండలంలో చుట్టుపక్కల అంతా కూడా ఇలాగే ఉంటుంది. లక్ష్మీ నరసింహ ఏ గుడేమా? శివాలయమా? శివాలయం గ్రంథసిరా వేల్పూరు కిందకి వచ్చిద్దా? వేల్పూరు గ్రంథసిరి ఊర్ల మధ్యలో ఉన్నటువంటి శివాలయం. అబ్బో శివలింగం చూడు, బుజ్జి శివలింగం దేవుడు. ఇక్కడ ఒక ఇక్కడ 2 శివలింగాలు, ఇక్కడ ఒక నంది, ఇక్కడ ఒక శివలింగము బాగున్నాయి. ఇక్కడ పెద్ద శివలింగము, ఇక్కడ అయ్యప్ప స్వామి, శివాలయం కాదుగా, శివాలయమా? శివుడే.
గుడి గుడే. నామై సౌందమ్మా. సాయిబాబా మాయా ఇటు